మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఏ సాగర్, ఇదే మా హాస్టల్. కనిపిస్తుందా మన హాస్టల్? పెదవ హాస్టల్, యూస్లెస్ హాస్టల్, కత్తి హాస్టల్. అప్పుడు ఏం కొమ్మునుకుందని వచ్చింది? మిస్టర్, మా హాస్టలే రాలేదు, మీ బైకే మా హాస్టల్ దగ్గరకు వచ్చింది. అదే అంటున్నాను, పెదవ సైకిల్, యూస్లెస్ సైకిల్, మోటార్ సైకిల్. అయిందా పెళ్ళి? ఇంకా కాందే. అవుతుంది. ఎప్పుడు? మా వాడిని చూస్తే ఇప్పుడే అవుతుంది. వెరీ గుడ్. అవును, మన హనీమూన్ ఎక్కడ పెట్టుకుందాం? హాస్టలా, హోటలా, పార్కా, పబ్లిక్ రోడ్ అనే మనకేం బాధలేదు. యూ నాటి. చూడు, అప్పుడే 12 గంటలైంది. ఇంకా కాసేపు అయితే మా వాడే నన్ను బయటికి పంపేస్తుంది. మరీ మంచిది. ఒకే కంచం, ఒకే మంచం. చాలు సంతోషించాం గానీ ఇక దయచేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. థ్యాంక్ యూ. ఎంత పొద్దుపోయింది? అదే పిక్నిక్ నుంచి వస్తుంటే స్కూటర్ టైర్ పంచర్ అయింది. అయినా నా కోసం ఎంతసేపు ఎందుకు నువ్వు వెయిట్ చేయటం? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? పద పొంచొద్దు గాని. సారీ, నేను భోంచేశాను, నువ్వు ఇంకా భోంచేయలేదా? మీ నాన్నగారు బాగా వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నాను. ఆ ప్రభు ఇంకా నిద్రపోలేదండి. మెల్లగా మాట్లాడు, ఇప్పుడే పడుకున్నారు. నువ్వు వచ్చావని తెలిస్తే ఇంకేముంది, తిట్లు, దీమాలు, చేమాట్లు. రామయ్య, అమ్మా, డైనింగ్ టేబుల్ సర్దేసి నువ్వు లైట్ అర్పేసి పడుకో. అలాగేనమ్మా. రాధా, నా బ్రీఫ్ కేసు ఎక్కడో, ఆఫీస్ టైం అయిపోతుంది. అబ్బబ్బా, ఏమిటండి ఆ కేకలు? పక్కింటి వాళ్ళు పరిగెట్టుకు రాగలరు. కాస్త వాల్యూమ్ తగ్గించండి. వయసు పెరుగుతుంది కనుకనే వాయిస్ పెంచాలో. కనీసం కేకలన్నా పెద్దగా అయిపోతే అంతా అయిపోయింది అనుకుంటారు. బ్యూటిఫుల్. ఏమిటండి? నువ్వేనోయ్, ఈ చీర ఆ బొట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. నువ్వు అనార్కలి కుంకుమే కావాలని ఎందుకు పర్టికులర్ అవుతావో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ బొట్లో నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పదండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఏమిటో నాకుండాల్సి ఉంటాం కదా, నీకెందుకు? మీ చిన్నబ్బాయిని ముస్తాబ్ చేయాలా? టిఫిన్ తినిపించాలా? స్కూల్కి పంపాలా? నీ పెద్ద అబ్బాయి గారు నిద్ర లేపాలా, బాగా మేపాలా, ఏ పిక్నిక్ పంపాలా? ఏం చేస్తాం, వాడికన్నీ మీ బుద్ధులే వచ్చాయి. నా బుద్ధులు రావడం కాదు, నీ ముద్దులు ఎక్కువైనాయి. సర్లే, ముద్దు బారే. Yes man, your father is a father, he can't be a mother, you see. ఏంటి తెగ చదువుతున్నావు? నా స్కూల్ వర్క్. డాడీ, మా టీచర్ లేదు, ఉత్త పిచ్చిది. ఏం చేసిందో? చూడు డాడీ, మై ఫాదర్ ఈస్ యువర్ ఫాదర్ కదా, మళ్ళీ వాట్స్ యువర్ ఫాదర్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అని. మీ నాన్నగారు ఏం చేస్తారు? వంటింటే వంట చేస్తారు. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. రైట్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. డాడీ, మై ఫాదర్ ఈస్ ఎ మ్యాన్ అని రాసిస్తే సరిపోతుంది కదా. బిజినెస్ మ్యాన్ రాస్తే బిజినెస్ స్పెల్లింగ్ కష్టం డాడీ. ఇడియట్. కష్టం అడిగి తెలుసుకోవాలి కానీ వెరీ సింపుల్. బియుఎస్ సంతోషించాలండి. BUSINESS. వెరీ సింపుల్. ఇదిగో బియుఎస్ బస్. బియుఎస్ బస్. మీరు తీసుకురండి. చిన్న బస్సు చూసి. అదిగో నీ స్కూల్ బస్ వచ్చింది. హలో, శ్రీకాంత్ హియర్. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఇదే ప్రమాదమే లేదు కదా? ఓకే, ఆల్ రైట్. రాధా, ఈ పూట నాకు టిఫిన్ వద్దు, జ్యూస్ మాత్రం తీసుకురు. ఎక్కడి నుంచి ఫోన్? ఫోనా? అదే మన ఆఫీస్ నుంచి. డాక్టర్ అంటున్నారు. డాక్టర్ అని ముఖం. ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు, నేనేదో అర్జెంటుగా చెక్కులు సైన్ చేయాలట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామయ్య, టిఫిన్ పట్టరా? ఏమో, పిక్నిక్ ఎలా ఉంది? ఫైన్ డాడీ. అమ్మాయి ఎలా ఉంది? వెరీ ఫైన్. అమ్మాయి పేరేంటి? సారీ డాడీ, అమ్మాయి ఏంటి, పేరేంటి? ఏమిటి అమ్మాయి అంటున్నారు? ఏ అమ్మాయి? నిన్న ఏ అమ్మాయితో కలిసి నీ సుప్పుతోడు పిక్నిక్ వెళ్ళాడో ఆ అమ్మాయి.
పిక్నిక్ ఏంటి, అమ్మాయి ఏంటి? మీరు చూసారా డాడీ? చూసారా? ఎక్కడ చూసారు? ఇంకెక్కడ, వాడి కళ్ళల్లో. డాడీ, అసలు ఏం జరిగిందంటే, నీ వేషాలు నా దగ్గర సార్. మళ్ళీ ఆ పిల్ల నువ్వు నా కళ్ళల్లో పడ్డారు, జాగ్రత్త. ఏంట్రా, ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుందమ్మా, సూపర్. మరి ఇంటికి తీసుకురాకూడదు? అప్పుడేనా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పెళ్లి చేసుకొని కాదు, ఒకసారి చూద్దామని. ఆ అమ్మాయి కూడా పాప నేను చూడాలనుందమ్మా. మీ ఇంటికి తీసుకురండి, మీ ఇంటికి తీసుకురండి అప్పుడు 4 సార్లు అడిగింది. ఏది ఆ అమ్మాయి పేరు చెప్తేనే మండిపడుతున్నాడే ప్రభు. నన్ను చూడని, నాకు నచ్చితే నాన్నగారితో నేను మాట్లాడతాను. ఎప్పుడు తీసుకురండి మరి? రేపు ఉదయం 9 గంటలకి. రేపా? ప్రభు ఇంట్లో ఉంటాడుగా. రేపు 10 గంటలకు నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు. 11 గంటలకు తీసుకుంటా. 11 డన్. డాడీ, ఇదేంటి? మీ వాచ్ సరిగ్గా పనిచేస్తుందా? నువ్వేం రిపేర్ చేస్తావా? రోజు ఖచ్చితంగా 10 గంటలు అయ్యేసరికల్లా మీరు మీ కారు గేటు దాటిపోతారు కదా, మరి వాళ్ళ 10:30 అయినా కూడా ఇంకా ఇక్కడే కూర్చున్నా. నా వాచ్ ఫాస్టా లేకపోతే మీ వాచ్ స్లోవా అని? స్లో ఫాస్ట్ వాచ్లో కాదు, మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ఎ మ్యాన్. You're an young man, your mind is fast. I'm an old man, my mind is slow. Well, anyway, for your kind information, వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు హాలిడే. హౌ కమ్? మరి చిన్నగారు స్కూల్కి వెళ్ళాడుగా. వాడిది పబ్లిక్ స్కూల్, నాది ప్రైవేట్ ఫామ్. నేను నా ఫామ్కి మేనేజింగ్ డైరెక్టర్. నాకు ఇష్టం ఆఫీస్కి వెళ్తాను, కష్టమైతే ఇంటి దగ్గరే తాపిగా పియానో వాయించుకుంటూ కూర్చుంటాను. అవునవును, మేనేజింగ్ డైరెక్టర్ కదా, కూర్చోండి. తాపిగా పియానో వాయించుకుంటూ హ్యాపీగా కూర్చోండి. నువ్వు వింటావా? ఓఎస్ షూర్, బాగా వింటాను. మంచినీళ్ళు తాగొస్తాను డాడీ. మంచినీళ్ళు ఈ మాత్రానికి? అవును డాడీ. ఏమిటో గొంతు పొడారిపోతుంది. వస్తాను డాడీ, వస్తాను. అమ్మా చూసావా, పంపు మునిగింది. ప్రభువు ఆఫీస్కి వెళ్ళట, ఇంటి దగ్గరే పియానో వాయించుకుంటూ కూర్చుంటాడట. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్టి బర్మన్. నవ్వుతావేంటమ్మా? లలితని ఇంటికి రమ్మని ఆహ్వానించాం కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమిటా తల్లి కొడుకు లేదో చెవులు కొరుక్కుంటున్నారు? అబ్బే ఏముంది, ఏం లేదు కదా బాబు. అవును, ఏముంది? ఏం లేదు. ఏమిటో ఇవాళ మీ ఇద్దరికే నన్ను చూసి ఒకటే కంగారు. అబ్బే కంగారే ఉంది, మీరింటి పుట్టినే ఉన్నారు. స్పెషల్ గా ఏం వంట చేసి పెడదావా అని ఆలోచిస్తున్నాను. అవును, కానీ మీరేమో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి చెడు కూడా ఆడిస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేశాను. అదే, నేనేమో సాగర్ని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసురా అంటే వాడేమో టీవీలో కబడ్డీ ప్రోగ్రామ్ చూడాలంటున్నాడు. రామయ్య కూడా లేడు, అందుకని. కొంపదీసి నేను మార్కెట్కి వెళ్ళాలా? వెళ్తే మన ఎదురింటి షణ్ముఖం గారు రోజు మార్కెట్కి వెళ్ళి ఆయన చక్కగా కూరలు తెస్తుంటారు. మీరు వెళ్ళి రాకూడదు? వెంటనే వెళ్తే మరీ మంచిది, టైం కూడా అవుతుంది. దేనికి టైం అయ్యేది? దేనికేమిటండి, వంటకి. ఆ షణ్ముఖం గారేమో అప్పుడే వెళ్ళిపోయారు. లేట్ అయితే ఫ్రెష్ గా కూరలు దొరకవు. ఆహా, నేను కాస్త ఆలస్యంగా వెళితే మార్కెట్ లో ఉన్న కూరగాయలన్నీ ఆ షణ్ముఖం గారే నచ్చి పిలిచినట్టు పిలుస్తానమాట. అబ్బా త్వరగా వెళ్ళండి. సరే సరే, ఒక బాస్కెట్ బారేనా మొక్కను ఏం చేసుకో, ఇప్పుడే తీసుకొస్తాను. అరే, కనీసం గుడ్లన్నా మార్చుకోవడానికి టైం ఉందా లేదా? అబ్బే లుంగి మీద ఎంత లక్షణంగా ఉన్నారు. అవునమ్మా, ఆ షణ్ముఖం గారు కూడా రోజు లుంగి మీద వెళ్తారు. ఇదిగోండి. ఓన్లే లుంగి అయినా ఉంటుంది కదా. ఏమిటో, వస్తా. అమ్మా, ఈ చేదస్థ ముహూర్తం ఎలా ఎగుతున్నావు కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏమ్మా, ఎవరి కోసం? లేదో లేదో, ముందు కార్లో కూర్చో. ఆర్డర్ ద హై కమాండ్, కమాన్ ఫాలో దెమ్. చూడమ్మాయి, సాగర్ నీకు ఎంతకాలంగా తెలుసు? 3-4 ఏళ్లుగా. మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటున్నారు? హాస్టల్లో. మరి నువ్వు? వైజాగ్ లో. కాదండి, నేను మెడికల్ కాలేజ్ హాస్టల్లో, అమ్మా నాన్న వైజాగ్ లో. కంగారు పడుతున్నావా? అవునండి. నీ పేరు? లలిత. నీ పెసరట్లంటే ఇష్టమా? ఏం లేదులే, బహుశా నీకు ఇష్టమని తెలిసేమో ఇంటి దగ్గర తల్లి కొడుకులు ఇద్దరు కలిసి పెసరట్లేస్తున్నారు. పెసరట్లు అంతేకాదు, ఈ రహస్యం మీలోనే ఉండాలని, మీ ముగ్గురులోనే ఉండాలని నాకు బొట్టిచ్చి మార్కెట్ పంపిస్తున్నారు. ఏకొక బైక్.
ఈ పిల్ల ఇంకా రాలేదేమిట్రా? అదేనమ్మా పిల్ల కదా, ఎక్కడ హీ హీ అని పళ్ళికిలిస్తూ కూర్చుంటాం. ఏయ్, ఏమిట్రా మాటలు? పాపం ఎక్కడ ఇరుక్కుపోయిందో ఏమిటో. వద్దండి, పండిపోయాయి. పళ్ళు అయితేనే కదా తింటానే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు పండితే బాగుండవండి. అయ్యో రామా, పచ్చిమిరపకాయలు మ్. కానీ అయ్యో టమాటాలు ఏమో తిందాం అనుకున్నాను. ఏమయ్యా, ఆ క్యారెట్ ఎలా ఇస్తావు? కిలో 4 రూపాయలమ్మా. అక్కడ ఇంతకన్నా మంచివి 3:30కి ఇస్తానంటే వద్దన్నావు. పోనీ 3:30కే ఇస్తావా? గిట్టుబాటు కాదమ్మా. కాకపోతే ఉంచుకో, పదండి. పోతే పోయిందిలేమ్మా, బోర్డు రూపాయే కదా, తీసుకుందాం. ఏ పాపం, మీ మగాళ్ళకి ఏమీ తెలియదు. అలా 4 అడుగులు వేస్తే వాడే పిలుస్తాడు. పదండి. అదే పదా, ఏం చేస్తాం, ఆడవాళ్ళ రాజ్యం కదా. రా 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 రా. అమ్మా అమ్మా, ఉమ్, పొద్దున్నే మొదటి బేరం. రామ్మ తల్లి, ఎన్ని కిలోలు కావాలి? 1 కిలో చాలు. ప్రభు వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదంటమ్మా, పాలు పిల్లి తాగేసిందని మళ్ళీ మార్కెట్ పంపించేసి. ఓ రాధా రావోయ్, మార్కెట్ లో కూరగాయలతో పాటు అందమైన వంట మనిషి కనిపిస్తే పట్టుకొచ్చి నీకు సహాయపడుతుందని. బాయ్, వీరు మా అర్థాంగి శ్రీమతి రాధాదేవి గారు. నమస్కారం అండి. వారు మా పెద్దబ్బాయి, పెద్ద ముద్దబ్బాయి. ఎలా ఉందా మా వంటమ్మాయి? బాగుంది. వెరీ గుడ్. త్వరగా వంట చేయవా, ఆకలేస్తుంది. రామా, జాగ్రత్త, తొందరలో అమ్మాయిని ఖైమా చేసావు. బాయ్ డాడీ, నువ్వు ఎక్కడ బాయ్? లింగలింగమని వంట డాడీ, వంట. వంట లేదు పంట లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, నీతో మాట్లాడాలి. డాడీ ఇక్కడ కూర్చోమంటారా, కంఫర్టబుల్ గా లోపల కూర్చోమంటారా? కంఫర్టబుల్ గానే కూర్చోవా. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎంఐనా నీ పిక్నిక్ గర్ల్? పిక్నిక్ గర్ల్ అంటే డాడీ, ఈ గర్ల్ తో పాటు పిక్నిక్ చాలా మంది గర్ల్స్ వచ్చారు డాడీ. కానీ ఆ గర్ల్స్ లోకి ఈ గర్ల్. షడప్ యు అండ్ యువర్ గర్ల్స్. అరే, దొండకాయలకి బెండకాయలకి తేడా తెలియని పిక్నిక్ గర్ల్ని, వంకాయలు ఎండిపోయాయో పండిపోయాయో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని, ఉల్లిపాయలు మార్కెట్లో ఎంత కమ్ముతున్నారో కూడా తెలియని పిక్నిక్ గర్ల్ని. డాడీ, ఈ పిక్నిక్ గర్ల్ ఒట్టి హాస్టల్ గర్ల్. వాళ్ళు వండిపడేస్తే తింటాం తప్ప దొండకాయలు బెండకాయలు కొంటాం అంటే. ఐసే మళ్ళీ షడప్. ఏ, ఆవిడ పుట్టగా హాస్టల్లో పుట్టిందా? ఇల్లు వాకిల్ లేదా? లేకపోవడం ఏంటి డాడీ, వైజాగ్ లో పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మ నాన్న చాలా మర్యాదస్తులు, మనలాగే చాలా సంప్రదాయ కుటుంబం కూడా. నీకెలా తెలుసు? నువ్వు ఆయన వెళ్ళి చూసావా? నేను చూడక్కర్లేదు డాడీ, ఏమిటో నాకు అలా తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటాయి. ఏమిటో ఇంత దద్దం వల్ల అంత తెలివైన పిల్ల ఎలా పడిందో ఏంటో. పెళ్లి ఇక్కడే చేసుకుంటావా లేకపోతే వైజాగ్ లోనా? చెప్పు. ఇక్కడే. మీ అమ్మా నాన్నకు అభ్యంతరం ఉండదా? మమ్మీ మమ్మీ, అడుగో చిన్న వచ్చాడు. చిన్న అంటే ఎవరో తెలుసు? మీ అబ్బాయి. అరే, నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఉండు, నీ పని చెప్తాను. ఏమండి చూసారా, వీళ్ళిద్దరి సంగతి చిన్నగాడికి కూడా తెలుసట. తెలియంది మన ఇద్దరికే. నీకు తెలియదేమో, ఇద్దరు దొంగల సంగతి నాకు ఎప్పుడో తెలుసు. నేనేం దొంగను కాదు అంకుల్. మీ అబ్బాయిని ఎప్పుడో చెప్పమన్నాను, కానీ మీ అబ్బాయికే ధైర్యం లేదు. ఏంటో ఐ సే ఫస్ట్ యు షట్ అప్. అది కాదమ్మా, వీడొట్టు పిరికివాడు కదా, వాడు నిన్ను ప్రేమించా అంటే నాకు నమ్మకం లేదు. బహుశా నువ్వే వాడిని ప్రేమించుంటావు. వెళ్ళనివే, కంగ్రాట్స్. అంటే ఏంట్రా? మరి ఏమని పిలవాలి? మరి ఏమని పిలవాలో మీ అన్నయ్యని అడుగు. చెప్పవా, ప్రేమించగానే సంబడం కదా సొప్పు. అన్నయ్య, ఆంటీని ఏమని పిలవాలి? ఊరుకోవా. ఆంటీ, నిన్నేమని పిలవాలి? చెప్తాను కానీ ఎవరితో చెప్పకూడదు. ఎప్పటికీ మరి చాక్లెట్లు ఇస్తావా? ఎవరో తలుచుకుంటున్నారు. ఖచ్చితంగా మా హాస్టల్ వారినే. నేను జస్ట్ 1 గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను, వెళ్ళాలి. అదేమిటమ్మా ఇప్పుడే వచ్చి వెళ్తానంటావు? ఓ రోజైనా ఉండకుండా. ఒక్కరోజు ఏమిటి మమ్మీ, పైగా రేపు సండే హాలిడే. సండేనా మండే కూడానా? పర్మిషన్ లేకుండా ఉండిపోతే రేపే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు. వెరీ గుడ్, మరీ మంచిది. చూడమ్మా, పర్మిషన్ గురించి నువ్వేం వరీ కావద్దు. ఎందుకంటే వారు రెడీగా ఉన్నారు, టెలిఫోన్ చేస్తారు. అవసరమైతే వారే స్వయంగా హాస్టల్కి వెళ్ళి వార్డెన్ దగ్గర నుంచి రిటర్న్ పర్మిషన్ కూడా తెస్తారు. నేను డైరెక్ట్ గా వెళ్ళటం కంటే డాడీ, ఫోన్లోనే ఈజీ డాడీ. ఇది వరకు ఫోన్లో అంకుల్ అని చెప్పి 2 సార్లు. ఒకసారి కూడా కాదు, 2 సార్లు. అమ్మాయి నాకు చాలా నచ్చిందండి. మాకు మన అబ్బాయి బాగా నచ్చాడు. చాలండి, నేను మాట్లాడేది వాళ్ళ పెళ్లి విషయం. వాళ్ళ పెళ్లి విషయం మనం మాట్లాడేదేంటో. మనం మాట్లాడకపోయినా వాళ్ళు ఎలాగో పెళ్లి చేసుకుంటారు. అందుకే వచ్చే వారం బాబు నేను కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకులు పెట్టుకొస్తున్నా పోనుకో. ఈ పూట నేను లలిత దగ్గర పడుకుంటాను. నాకు డైవర్సా? లేదు, లేకపోతే ప్రమాదం. ప్రమాదం ఏమిటో అది?
మహానుభావా మ్మ్. ఏ ముహూర్తాన్ని పుట్టాడో గాని మ్మ్. మీ పుత్రరత్నానికి మీ రూపురేఖలే కాదు మ్మ్. మీ గుడాలు కూడా అచ్చు కుదిరట్టు వచ్చాయి. నా గుణాలు కూడా వచ్చాయి. వెల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ మై ఏంటంటే, మ్మ్. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు. ఈ కాలం పిల్లలకి ఈ అలంకారాలు ఇష్టం ఉండవు అనుకుంటాను. అదేం లేదత్తయ్య, నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను. హారతి తీసుకోమ్మా. ఏం కోరుకున్నావు? నీలాంటి అత్తయ్య కావాలని. నీలాంటి కోడలుంటే నాకు ఆనందం. ఎవరితోనా పొద్దున్నే కోతలకు వస్తున్నావు? ఇంకెవరితో? మన కోడలతోనే. కోడల నిస్తార్థం కాకుండా కోడలు ఎలా అవుతుంది? ఆ? అందుకే అందుకే లలితకి ఇవ్వబోతున్న ఈ ఉంగరం వెనక కేవలం ఆనవాయితీ మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. 20 సంవత్సరాల క్రితం నేను శారద కలిసి కొన్న ఉంగరం ఇది. ఐఎమ్ సారీ, శారద ఎవరో నీకు చెప్పడం లేదు కదా. సాగర్ తల్లి రాధక్క నా మొదటి భార్య. తన కొడుకు పుడతాడని, బంగారం లాంటి కోళ్ళు వస్తుందని ఆ కోళ్ళ కోసమే ఈ ఉంగరం అని చెప్పి చెప్పి మురిసిపోయేది. తన కోరిక ప్రకారమే కొడుకు పుట్టాడు, బంగారం లాంటి కోళ్ళ వచ్చింది. కానీ కానీ రాధ, ఏమండి, అంతగా కలలు కనక్కయ్య తన కోడలికి తన చేతులతో ఈ ఉంగరం పెట్టుంటే మనందరికీ ఆనందంగానే ఉండేది. కానీ రాధ, శారదని ఇంట్లో ఉంచుకునే అవకాశం లేకపోవడం చేతనే కదా ఆ రోజు అలా. శారద! 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 అలా రాత చింత చేరిన సాగర్ ఆమె దగ్గరే పెరిగాడు, ఆమెలోనే తన తల్లిని చూసుకున్నాడు. రాధ, ఈ ఉంగరాన్ని నీ చేత్తోనే నీ కోటలో పెట్టు. ఫాదరు పొద్దున మీ ఇద్దరు మార్కెట్ నుంచి వచ్చారు కదా. అదేమిట్రా, మరీ ఆ అమ్మాయికి బెండకాయకి దొండకాయకి తేడా తెలియదు, మరీ హాస్టల్లోనే పుట్టి హాస్టల్లోనే పెరిగినట్టుంది, నోనో అని రిజెక్ట్ చేశారు. అలాగే ఫాదర్, నేను ఆయన కొడుకునేగా, నేను ఒక డోసు ఇచ్చాను. నేనేం అమ్మాయిని ప్రేమించలేదు, మీరు ఒక అమ్మాయిని చూసి చెప్పండి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సిద్ధమన్నాను. లలిత, రే ఎందుకు ఏడుస్తున్నావు? సాగర్, మీ అమ్మగారిని ఒకసారి చూడాలనిపిస్తుంది. అమ్మనే, ఏ మీరెవరు వెళ్ళి చూడరా? మేము వెళ్ళి చూసినా మమ్మల్ని గుర్తుపడే స్థితిలో లేదు. మా డాడీ మాత్రం అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. మరి నువ్వు? మా అమ్మ నా స్థితిలో చూడలేదు లలిత. 14 ఏళ్ళుగా హాస్పిటల్ పెట్టిన జీవోత్సవంలో పడింది మా అమ్మ. అలా బతకడం కంటే చావటమే మంచిదేమో. సాగర్, ఏమిటా మాటలు? సో నేను బాధ పెట్టాను, నీకంత బాధగా ఉంటే. నీకు మా అమ్మని చూడాలందుగా రేపే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే? సారీ అంకుల్. హలో సాగర్. హౌ ఆర్ యూ? అంకుల్, దిస్ మిస్ లలిత, మై క్లాస్మేట్, డాక్టర్ అంకుల్. నమస్తే. నమస్తే, ప్లీజ్ సిట్ డౌన్. అమ్మగారిని చూడాలని వచ్చాం. అసైలం పాస్ కావాలి. ఇప్పుడు ఆమె అసైలంలో లేదు, ఐసీయూలో ఉంది. ఏమైంది అంకుల్? వారం రోజులుగా ఆమె కోమాలో ఉంది. నాన్నగారు చెప్పలేదా? అసైలంలో మరో మెంటల్ పేషెంట్ ఆమెను తల మీద బలంగా కుట్టింది, దాంతో స్పృహ పోయింది. Is it? దెబ్బ అంత ప్రమాదకరమైంది కాకపోయినా ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్ వల్ల ఆమె ఇంకా కోలుకుంది. ఓసారి చూడొచ్చా? వాయిస్ వీరిని ఐసీయూకి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడం ఏమిటి? శారద్ తలకు దెబ్బ తగిలింది రాధ. ఎప్పుడు? వారం రోజులైంది. మరి మరి నాతో చెప్పనేలేదే. డాక్టర్లు ఏమంటున్నారు చెప్పండి. గాయం చిన్నదే, మరేం పర్వాలేదంటున్నారు. కానీ కానీ నాకేదో భయంగా ఉంది రాధ. పిచ్చిదో ఎచ్చిదో శారద బ్రతుకుందంటేదో తృప్తి. ఏనాటికైనా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి కాకపోతుందని ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆ ఆశ కాస్త ఆవిరైపోయి మనకు మనిషే తగ్గకుండా పోతుందేమో. డాక్టర్ డాక్టర్ శారద గారికి స్పృహ వచ్చింది. వెరీ గుడ్, కమాన్ లెట్స్ గో. నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆయనే నేను ఇంటికి వెళ్ళాలి. రాధకి ఎలా ఉంది? రాధని చూడాలి, నేను రాధని చూడాలి. వదలండి, వదలండి. వదిలేయండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. సిస్టర్, పెత్తడం రెడీ చేయి. ఏం జరిగింది? నేను పడిపోయాను. స్పృహ తప్పింది కదా? అవునమ్మా. ఎన్ని గంటలైంది? గంటలు కాదమ్మా, చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చూడమ్మా, చాలా బలహీనంగా ఉన్నావు. రెస్ట్ తీసుకోవాలి. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మామూలు మనిషి అయిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలటం ఈ కేసులో చాలా హెల్ప్ అయి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో తన వాళ్ళ మధ్య ఉంటే ఆవిడ త్వరగా కోలుకుంటుందేమో. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి ఏమాత్రం షాక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తయారు చేయాలి. శ్రీకాంత్ గారి కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన వైజాగ్ వెళ్ళారన్నారు. పోనీ ఆయన మిస్సెస్కి చెప్పపోయారా? ఐ థింక్ యు ఆర్ రైట్ డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. శ్రీకాంత్ గారు ఉంటే బాగుండేది. అక్కయ్యకి ఏం కాలేదు కదా డాక్టర్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆవిడకి స్పృహతో పాటు మతి కూడా వచ్చింది. వెంటనే ఇంటికి రావాలని, ముఖ్యంగా మిమ్మల్ని చూడాలని ఆవిడ పడే ఆరాటాన్ని మేము ఆపలేకపోతున్నాం. అక్కయ్య బాగుపడిందా? ఈ చెల్లెల్ని చూడాలంటోందా? ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. కళకళ్ళాడుతూ అక్కయ్య ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. మనసారా తనతో మాట్లాడాలని. నా మనసు ఎంతగా కలవరిస్తోందో. అక్కయ్యని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తారు డాక్టర్? తీసుకొస్తానమ్మా, కానీ చెప్పండి డాక్టర్, ఏమిటి? ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గానీ మనుషుల్లో గానీ ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి ఇప్పట్లో ఆమెకు తెలియకూడదు. ఈ రహస్యం కాపాడాలంటే మీరింకా ఆమె దృష్టిలో వితంతువుగానే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షాక్ తగిలినా మనకు దక్కదు. 15 ఏళ్లకు పూర్వం ఆమె వెళ్లే ముందు ఈ ఇంటి పరిస్థితులు పరిసరాలు ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే ఉండాలి. కర్టెన్లు సోఫాలు అన్నీ ఆవిడ అభిరుచి మేరకు అట్లాగే ఉంటే మంచిది. డాక్టర్, ఇలా ఎంతకాలం జరగాలి? కొంతకాలం గడిస్తే ఆవిడ మానసిక పరిస్థితి మారుతుంది. అప్పుడు ఎలాంటి నిజానైనా భరించే శక్తి ఆమెకు కలుగుతుంది. అంతవరకు మీరు వితంతువులా నటించాలని చెప్పడానికి నాకు బాధగా ఉంది. పర్వాలేదు డాక్టర్. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అక్కయ్య కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ అక్కయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఓ వారం రోజులు పట్టవచ్చు. కోలుకోగానే కబురు చేస్తాను. శ్రీకాంత్ గారు రాగానే నాకు ఫోన్ చేయమనండి. వస్తానమ్మా. అలాగే డాక్టర్.
అక్కయ్య గారికి బాగైపోయిందట రావయ్య. కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందట. పోనీలేమ్మా, ఎన్నాళ్ళకి అక్కయ్య గారి విషయంలో కళ్ళు తెరిచాడు ఆ దేవుడు. కానీ నా బ్రతుకుతోనే ఆడుకుంటున్నాడా దేవుడు. పెళ్ళైన 4 రోజులకే నా పసుపు కుంకుమలు చెరిపేశాడు. అలాగే ఉండనిస్తే నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. మళ్ళీ సుమంగళించేశాడు. కోటి కోరికలు పెంచాడు. 14 ఏళ్లుగా ఇల్లు, వాకిలి, సంసారం, పిల్లలు, మమతలు, బంధాలు వీటన్నిటితో నన్ను బంధించేశాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా నా బ్రతుకును 14 ఏళ్లు వెనక్కి ఎలా తిప్పగలరు రాబయ్యా? వెనక్కి ఎలా తిప్పగలరు? సోఫాలైతే ఎలాగైనా తిప్పొచ్చు, కర్టన్లైతే ఏ రంగైనా మార్చొచ్చు. కానీ కానీ ఇన్నాళ్ళు పంచుకున్న అనుభవాలు, పెంచుకున్న అనుబంధాలు ఎలా తెంచుకోను? ఈ మమతల్ని ఎలా మర్చిపోను? భర్త ఉండగానే నా నొసట ఈ కుంకుమని ఎలా చెరుపుకోను రాబయ్యా? నా కుంకుమని ఎలా చెరుపుకోను? ఏమిటో ఈ అనార్కలి కుంకుమ అంటే మీ అమ్మకి పంచ ప్రాణాలు. వైజాగ్ వచ్చినప్పుడల్లా గట్టిగా తీసుకున్న ప్రాణం తీస్తుంది. డాడీ చీర కూడా ఎదుగున్నట్టున్నారు. అవును ఓయ్. రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా. అరే మర్చిపోయాను. పెళ్లి కాకుండానే మీ అమ్మ బర్త్డే మర్చిపోయావు. రేపు పెళ్లి అయితే మా ఇద్దరు యానివర్సరీ కూడా మర్చిపోతాం అనమాట. అదేం కాదు డాడీ, అమ్మకు నేను కూడా ఉద్ధరించావు. కానీ మీ కాబోయే మామగారింటికి సరిగ్గా 10 గంటలకల్లా వస్తామని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఆల్రెడీ 9 o'clock. వెళ్ళి స్నానం చేయి. డాక్టర్, శారద గారు కనపట్టలేదు. ఏమైంది? తెలీదండి. తెలీదా? డ్యూటీలో ఉన్నది నువ్వా నేనా? వెళ్ళి పెట్టుకో. డ్రైవర్, కారాపు. ఇటెక్కడికి? బంద్ రోడ్ అన్నారు కదమ్మా. అవును, కానీ ఈ బ్రిడ్జి మీదకి వచ్చావేంటి? నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జి లేదే. గత 10 సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి అక్కడే ఉందమ్మా. మీరు ఈ ఊరు కొత్త? కాదు, 14 ఏళ్ల క్రితం వరకు నాకు ఈ ఊరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఓవర్ బ్రిడ్జిలు కొత్తవి వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారా? కాదు, ఇన్నేళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే. రావయ్య, కర్టన్లన్నీ మార్చేసావా? అయిపోవచ్చిందమ్మా. ఇదిగో చూడు, నా చీరలో జాకెట్లన్నీ ఆ గది బీరువాలో పెట్టి అలాగే. చిన్న బొమ్మలన్నీ దాచేయాలి. అలాగేనమ్మా. ఆ, శారద గారు కనిపించారా? ఓకే, ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ అన్ని మార్పులు చేస్తున్నాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. రావయ్య, ఒక క్షణం నన్ను పైకి వెళ్ళి.
అమ్మగారు నేనమ్మా రామయ్యని. రామయ్య ఎంత మారిపోయావు. రండమ్మా. రామయ్య ఇల్లు ఎంత చక్కగా ఉంచుకున్నావు. నాదే ఉందమ్మా, అంతా చిన్నమ్మగారే చూసుకుంటున్నారు. చిన్నమ్మ అదేనమ్మా రాధమ్మ గారు. రాదు ఇక్కడే ఉందా? నాన్నగారితో వచ్చారు, నాన్నగారు వెళ్ళిపోయారు, రాధమ్మ గారు ఇక్కడే ఉండిపోయారు. మీ బావగారు ఎక్కడ? బావగారు ఎలా ఉన్నాడు? వాడు వాడు చాలా మారిపోయి ఉంటాడు కదా. వాడు ఇంకా అల్లరి చేస్తున్నాడా? వాడికి ఏమ గుర్తుందా? వాడు వాడు నా గురించి అడుగుతుంటాడా? ఆయన సాగర్ వైజాగ్ వెళ్ళారక్కయ్య. వైజాగ్? అవునక్కయ్య, సాగర్కు పెళ్లి నిశ్చయం చేసుకురావడానికి. సాగర్కి పెళ్ళ? సాగర్కి పెళ్ళ? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడు. అయితే ఊరు ఈ రోజే వెళ్ళక తప్పదంటారు. తప్పదండి, మా వైఫ్ బర్త్డే. వింటున్నావా సాగర్? నువ్వు కూడా మీ డాడీలాగే ఉండాలి. ఒక్కపొడి తీసుకోండి. అలవాట్లేదా? థ్యాంక్స్. అలవాటు లేని పనులేవి చేరనుకుంటా మల్లుడు గారు. మరి రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ అలవాటు ఉందే మెల్లుడు గారిని అడగండి. ఎంతకే పెళ్లి ఎక్కడ చేయాలనుకుంటున్నారు? మాకేమో ఇక్కడే చేయాలని ఉంది. మా బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమంటారు? ఓకే అంటాను. ఏమిటో ఆ తొందర? ఐఎమ్ సారీ, మా డాడీ ఓకే అంటారండి. ఏం డాడీ? రాధా, కాస్త కుంకుమ పట్రా. కుంకుమ. సారీ రాధా, సారీ. పొరపాటున నిన్ను కుంకుమ అడిగాను. లేనిదాన్ని అడిగితే పోయేదే ఉందక్కయ్య. ఏం పర్వాలేదు, పూజ గదిలో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అటు అక్కయ్యను పోగొట్టుకోలేదు, ఇటు మనసును చంపుకోలేదు. ఈ పరిస్థితిలో నిలబడగల ధైర్యాన్ని, సహనాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అమ్మగారు, ఇది ఇప్పట్లో దాని అవసరం లేదులే రామయ్య. దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో అక్కయ్య,